అఖిల భారత మాల సంఘాల ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ 27న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. యువకుడు జీవి సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక మంచి ఉపయోగకరమైన మేనిఫెస్టోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు చాలా అవసరం. ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి. చదువుకునే యువతకు మంచి భవిష్యత్ కొరకు మాలా మాదిగా సంఘాలు జీవి సుందర్కి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. పట్టుదల, సేవాగుణం కలిగిన వ్యక్తి సుందర్కు మద్దతు ఇస్తున్నాం. గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి, సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి సుందర్. మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఉన్నతమైన ఆలోచించే విధంగా ఉంది. యువతకు, నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు, వారికి జీవనోపాధి కల్పన, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగాలు మార్చే ప్రక్రియ, యువతను వ్యాపారం నిర్వహణ, శిక్షణ, మార్కెటింగ్ స్కిల్ అలాగే టెక్నికల్ స్కిల్ ఉండాలి. ఎంటర్ప్రెన్యూరర్ శిక్షణ విద్యాలయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెడతాను అన్నారు. ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి సమస్య కానీ వస్తే అక్కడ ఆయన వాలిపోతారు. అటువంటి జీవి హర్ష్ కుమార్ గారి తనయుడు ఒక యంగ్ హర్ష్ కుమార్ గారు, జీవి సుందర్ గారు మొదటిసారిగా మీ ముందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మీ ముందుకు వచ్చి తన యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రాజకీయ భవిష్యత్తుని మీతో ప్రారంభించాలని, మీ ద్వారా ఎన్నుకోబడి తను కూడా తను ప్రూవ్ చేసుకోవాలని ఒక యంగ్ హర్ష్ కుమార్ గారు మీ ముందుకు వచ్చినారు. ఆయనకి పోటీదారులుగా ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, ఇంకోరు కానీ వాళ్ళు కేవలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళకంటూ ఎటువంటి ఒక పర్సనల్ ఎజెండా కానీ ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక మేనిఫెస్టో ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి మేనిఫెస్టోని వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు. కేవలం మాకు ఓటేయండి అడుగుతున్నారు. కానీ ఒక మేనిఫెస్టో ద్వారా మీ ముందుకు వచ్చి నేను మీకు సేవ చేయడానికి వచ్చాను, నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి అని అడుగుతున్నటువంటి ఒకే ఒక ఏకైక వ్యక్తి యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి యంగ్ హర్ష్ కుమార్ గారు, అదే జీవి సుందర్ గారిని మీరు గెలిపించాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరఫున మేము మీకు విన్నవిస్తా ఉన్నాము. పెన్షన్ విధానాన్ని నేను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి అందేటట్టు చేస్తానంటున్నారు. అలాగే డెత్ బెనిఫిట్స్ కూడా టైంకి అందేటట్టు చేస్తానంటున్నారు. చాలా మందికి డిలే అయిపోతున్నాయి, అబ్నార్మల్ డిలే అయిపోతున్నాయి. రిటైర్మెంట్గా అయిన వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి మరి మధ్యలో సర్వీస్లో ఉండగానే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క సెటిల్మెంట్ పేమెంట్లు ఏవి తొందరగా జరగటం లేదు. వీటన్నిటినీ కూడా నేను చేసి పెడతానని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే కాంపెన్సేటరీ రిక్రూట్మెంట్ కూడా మరి చేయాలి అంటే మరి అకాల మరణం చెందినటువంటి ఉద్యోగస్తులకి పిల్లలకి వాళ్ళకి కాంపెన్సేటరీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళ కంపాషనేట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా నేను కృషి చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 8th పే కమిషన్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 8th పే కమిషన్ అనేటువంటి అనౌన్స్ చేసి 2 ఇయర్స్లో అది కంప్లీట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు కూడా మళ్ళీ దాని మీద ఇంతవరకు ఏమి చర్యలు తీసుకోలేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పే రివిజన్ కమిషన్ అనేటువంటిది వేసి ఈ పేస్ అన్నింటిని కూడా రివిజన్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి మేలు జరుగుద్ది. కాబట్టి మరి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది, మరి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మేలు జరుగుద్ది, మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే నిరుద్యోగం ఉన్నటువంటి విద్యార్థి కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రేపో మాపో విద్య కంప్లీట్ చేసుకునేటటువంటి డిగ్రీ హోల్డర్స్ కూడా ఇది మేలు జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా మంచి పథకాలను ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఈ పథకాలని మనం ఇంప్లిమెంట్ కార్యరూపంలో మనం చూడాలి అంటే జీవి సుందర్ గారికి ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్లందరికీ కూడా నేను గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత మాల సంఘాల తరఫున మీరందరూ కూడా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు మొన్న ఎలక్షన్ చేసాం, మొన్న మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క జేఏసీ కమిటీ సభ్యుల్ని నియమించాం. మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మీడియా సమావేశం ద్వారా జీవి సుందర్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచండి, ఆయనకి అఖండ విజయం చేకూర్చి మరి విజయ పదం వైపు తీసుకొచ్చి కౌన్సిల్లో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరూ తీసుకుని దీనికి కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి
ఈయన జీవి సుందర్ గారి యొక్క విజయానికి మనం తోడ్పాటును అందిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు రాజమండ్రిలో ఈ యొక్క పత్రికా సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఫిబ్రవరి 27వ తారీఖున కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ కౌన్సిల్ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీగా ఈ యొక్క పూర్వ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో 6 పార్లమెంటు నియోజకవర్గాలని ఒక నియోజకవర్గంగా చేసి ఇది ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలని మరి ఫిబ్రవరిలో నిర్వహించటం ఇది శీతాకాలం అనుకుని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇది చాలా ఎండాకాలం కంటే కూడా చాలా ఘోరంగా ఉంది. మేమంతా కూడా మరి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం విజయవాడ నుంచి. కానీ ఇక్కడ మంచి ఎండ ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంది. అదే ప్రతాపాన్ని కూడా మన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి జీవి సుందర్ గారు కూడా మరి చూపిస్తున్నారు అనేటటువంటిది మేము విశ్వసిస్తున్నాం. ఎలాగైతే ఎండ ప్రతాపం చూపిస్తుందో అలాగే ఎన్నికల్లో జీవి సుందర్ యొక్క ప్రతాపం చూపించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి 1/12 ఆఫ్ ది టోటల్ కౌన్సిల్ మెంబర్షిప్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు కొన్ని 1/6గా ఏర్పడతాయి. ఇది కాంపోజిషన్. 1/6 టీచర్స్ కాన్స్టిట్యున్సీస్, 1/12 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్, 1/3 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్, మరి 1/3 లోకల్ బాడీస్. వీళ్ళు ఇలా ఈ కాంపోజిషన్లో కౌన్సిల్కి సభ్యులుగా ఎన్నుకోబడుతున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి జీవి సుందర్ అనేటటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా మేధావి, చాలా విద్యావంతుడు, గుణవంతుడు, మంచి యాక్టివ్ పర్సన్, మంచి టెక్నికల్లీ బాగా నాలెడ్జబుల్ పర్సన్ అయినటువంటి జీవి సుందర్ గారిని మరి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, నా పేరు ఉప్పులేటి దేవి ప్రసాద్, అలాగే వైస్ చైర్మన్ గుర్రం రామారావు గారు, అలాగే రాజానగరం నుంచి లక్ష్మీపతి గారు మేకల, మేమంతా కూడా జేఏసీ సభ్యులం. కాబట్టి జీవి సుందర్ గారికి మద్దతు ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజమండ్రి పట్టణానికి వచ్చాం. జీవి సుందర్ గారి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. దీనికి చాలా నావెల్ ఐడియాస్ ఉన్నాయి, కొత్త ఐడియాస్ ఉన్నాయి, మంచి మంచి భావాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారి ద్వారా, హర్షకుమార్ గారి ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి మరి ఆ యొక్క పట్టుదల, కార్యదీక్ష, మరి సేవాగుణం, మరి ఎంతో మరి దళితులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు 27న జరగబోయేటటువంటి ఎన్నికల్లో దళిత సంఘాలన్నీ, మరి మాల సంఘాలు కానివ్వండి, మాదిగ సంఘాలు కానివ్వండి, అనేక దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవి సుందర్ గారికి ఓటు వేసి ఆయన అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈయన ఒక్కడే కాదు, ఈయన తండ్రి గారు గతంలో 2 సార్లు అమలాపురం నియోజకవర్గానికి ఎంపీగా చేశారు. ఆయన అనేక మందికి సేవ చేశారు. మరి అనేక సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారు. అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణానికి ఆయన మరి సహకరించారు. ఈ ప్రాంత ప్రజల్లో మరి చెరగని ముద్ర వేసుకున్నటువంటి హర్షకుమార్ గారు తనయుడుగా మనం
అయితే ఈ యొక్క జీవి సుందర్ గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను చెప్తున్నాను, అలాగే టీచర్స్ అందరికీ చెప్తున్నాను. మరి దళిత వర్గాలు కానివ్వండి, కాపు వర్గాలు అవనివ్వండి, లేదా బీసీ వర్గాలు అవనివ్వండి, ఎవరైనా కానీ మరి ఒక కులానికి సంబంధించిన వాడు కాదు సుందర్ అన్ని కులాలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేటటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇతను కొత్తగా 34 సంవత్సరాల యువకుడు ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మంచి యాక్టివ్ పర్సన్. ఇతన్ని మనం గెలిపించుకున్నట్లయితే రేపు కౌన్సిల్లో అనేక రకాలైనటువంటి సమస్యల మీద మరి ఆయన చర్చించడానికి కానీ సమస్యల పరిష్కారానికి కానీ కృషి చేస్తాడని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అయితే ఈయన యొక్క మేనిఫెస్టో చాలా నావెల్గా న్యూగా ఉంది. ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఈయన యొక్క ప్రయారిటీ చెప్పారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ అని చెప్పి ఈ 3 కీలకమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. సో ఇది ఆయన యొక్క మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే పరిశ్రమలకి విద్యా సంస్థలకు మధ్య కనెక్టివిటీ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఏ ప్రైవేట్ పరిశ్రమలు అయితే ఉన్నాయో, అక్కడ కావాల్సినటువంటి కోర్సులు అయితే ఉన్నాయో వాటికి అలాగే స్టూడెంట్స్కి మధ్యలో ఒక వారధిలాగా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశం. ఇది చాలా కొత్త ఆలోచన, ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి వీటిని ముందుకు తీసుకెళ్తానని చెప్పడం మరి ఆహ్వానించదగినటువంటి మరి మేనిఫెస్టో అంశం ఇది. తర్వాత మెగా జాబ్ మేళాలు పెడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ మరి ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీలు వాళ్ళ దగ్గర నుంచి మరి వీళ్ళని తీసుకువచ్చి, వాళ్ళ యొక్క ప్రతినిధులను తీసుకువచ్చి మరి జాబ్ మేళాల ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి సిస్టమ్ని నేను పెడతానని చెప్పి ఆయన చెబుతున్నాను. కాబట్టి ఇంతవరకు ఎక్కడ కూడా విద్యాలయాల్లో మరి క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనేటువంటి చాలా కరువైపోయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కరువైన పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలే మిగిలి ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలి. మరి అలాగే కంపెనీలకి మరి నిరుద్యోగులకి మధ్యలో ఒక రకమైనటువంటి మరి నెట్వర్క్ జరగకపోతే చాలా కష్టం. అందుకని చెప్పి ఈ యొక్క జాబ్ మేళా అనేటువంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ సిస్టమ్ చేయాలని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్ చేస్తానంటున్నాడు ఆయన. ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులు కాదాళ్ళు, వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఉంటున్నాయి, కాంట్రాక్ట్ బేస్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ప్రమోషన్స్ కానీ ఒక పే స్కేల్ కానీ ఏమీ లేకుండా మరి అలాగే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి హక్కులు ఏవి కూడా అతనికి లేకుండా ఉండటం వల్ల ఎప్పుడు కావాలంటప్పుడు తీసేసే విధంగా రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేసి మరి వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ గా మరి మారుస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఇది చాలా మంచి వాగ్దానం. దీన్ని మనమంతా స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని నేను కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, మరి అనేక కంపెనీల్లో గవర్నమెంట్ లో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు బోల్డ్ మంది పనిచేస్తున్నారు. మీరందరూ కూడా చాలా మేలు జరిగేటటువంటి అంశంగా ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే యువతలో వ్యాపారాలని మరి ప్రోత్సహించాలంటే ఎంటర్ప్రీనర్షిప్ పెంచాలి అంటే మరి వాళ్ళకి కావాల్సినటువంటి మరి వ్యాపార నిర్వహణ శిక్షణ అనేటువంటి చాలా అవసరం. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అలాగే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రొడక్షన్ స్కిల్స్ ఉండాలి. వీటన్నిటిని నేర్పాలంటే మరి కాలేజీల్లో ఎక్కడ కూడా నేర్పరు. కాబట్టి వీటన్నిటినీ కూడా వ్యాపారాలని ఏ రకంగా నిర్వహించాలి, ఎలాంటి వ్యాపారాలను ప్రారంభించాలి, దానిలో లాభాలు ఏ రకంగా పొందాలి, పొందడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ఎలా రూపొందించాలి